ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి 2 పట్టణములను కూడా మనం ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యమును విశ్వసించు ప్రతి వారు కూడా రక్షణ పొందుతారు అనేటువంటి తరుణాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యముని ఎవరైతే భక్తి శ్రద్ధలతోనూ నమ్ముకొని ఆ ప్రభువు మీద ఆధారపడతారో వారందరూ కూడా పరలోక రాజ్యము, రక్షణ రాజ్యము అనేది ఇవ్వబడుతుంది అని మొదటి పట్టణంలో సువిశేషములు కూడా ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రియమైన వారిలారా, మొట్టమొదటిగా మొదటి పట్టణాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే నినివే ప్రజలను వారి యొక్క స్థితిగతులను గమనించినటువంటి ప్రభువు ఏం చేశారు అంటే, ఒక వినయదర్పణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోనా ప్రవక్తను ప్రభు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటే, ఒక వినయముతోనూ విశ్వాసముతోనూ జీవిస్తున్నటువంటి ఒక ప్రవక్త, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఒక ప్రవక్తను ఎన్నుకుని ఈ యొక్క ప్రవక్తను నినివే ప్రజల దగ్గరకు పంపించి అక్కడ ఆ ప్రజలు పడుతున్నటువంటి బాధలను, ఆ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలను అన్నిటినీ కూడా గమనించి ప్రభువు ఏం చేశారు అంటే, యోనా ప్రవక్త యొక్క నోటిలో ఆయన యొక్క ప్రవచనాలను ఉంచుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన వారిలారా, ఎప్పుడైతే యోనా ప్రవక్త దేవుని మీద ఆధారపడి జీవించారో, దేవుని విశ్వసించారో, దేవునికి వినయ తర్పణమైనటువంటి జీవితాన్ని జీవించారో, ఆ యోనా ప్రవక్తకు అన్నీ కూడా ఆశీర్వాదములే ఉంటూ ఉన్నాయి. అందుకనే మనము ఈ యొక్క భక్తి కీర్తనలో చదివి ఉన్నాం. వినయ తర్పణంతో జీవించినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా అనాధారము చెయ్యరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భక్తి కీర్తనలో అక్కడ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నారు, ఎవరైతే దేవుని యందు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ వినయముతోనూ జీవిస్తారో వారిని ఎల్లప్పుడూ కూడా ఇదిగో అనాథులుగా విడిచిపెట్టను అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, అదే వాక్యము ఈ యోనా ప్రవక్త జీవితంలో పరిపూర్తి అవుతూ ఉంది. ఎందుకంటే ఆయన అక్కడ నినివే ప్రజలు అందరూ కూడా తలబిరుసుతో ఉన్నప్పటికీ కూడా ఈయన ఏం చేశారు అంటే, యోనా ప్రవక్త దేవుని నమ్ముకొని దేవుని యందు బలాన్ని పొంది ఆయన నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్యులను సహితము కూడా ఈ యొక్క యోనా ప్రవక్త దేవునికి సందేశాన్ని బోధించిన తరువాత వాళ్ళందరూ కూడా ఏమవుతూ ఉన్నారు, వారందరూ కూడా హృదయ పరివర్తన చెందుతూ ఉన్నారు, మారు మనసు పొందుతూ ఉన్నారు, కోల్పోయినటువంటి విశ్వాసాన్ని మరలా వారు నిర్మించుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, సహోదరి సహోదరులారా, ఇకనే విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే, హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనములో అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసం అన్నది మరము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడచాలనేటువంటి విషయములను గురించి ఆ నిశ్చయముగా దృఢ నమ్మకంతో ఉండాలంట. ప్రేమైన వారిలా అర్థమవుతుందా? ఈరోజు యోనా ప్రవక్త యొక్క విశ్వాసము, ఆయన యొక్క జీవితం ద్వారా మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే, ఇదిగో నీ యొక్క విశ్వాసం అనేది సందేహంలో ఉండకూడదు. అర్థమవుతుందా? నీవు ఒక ఉద్దేశాన్ని కోరుకున్నావు, ఈ యొక్క తపోకాలములో ఒక నిర్ణయము, ఒక ఉద్దేశము ప్రభువు ముందు నీవు సమర్పించావు అంటే దానికి వెనకాల నీవు ఎలాంటి అవిశ్వాసానికి గురి కాకుండా నీవు యొక్క తపోకాలాన్ని పరిపూర్తిగా నీవు ఇదిగో పరిపూర్ణం చేసినప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఏ విధంగా అయితే భక్తి కీర్తనలు కీర్తనకారుడు అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు కీర్తనకారుడు? ఇదిగో వినయ దర్పణముతో జీవిస్తున్నటువంటి వ్యక్తులను అనాధారము చెయ్యను అనేటువంటి అంశము యోనా ప్రవక్త జీవితంలో ఇదిగో పరిపూర్తి అవుతుంది. ప్రేమైన వారలారా, అదేవిధంగా ఈ తపోకాలములో ఆ ప్రభు యొక్క వాక్యమును ఆలకించి ధ్యానించి మన యొక్క జీవితంలో దానిని నాటినప్పుడు
నీ యొక్క ఉద్దేశం అనేది ఫలభరితం అవుతూ ఉంది. ప్రియమైన వారులారా, సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పట్టణంలో యోనా ప్రవక్త నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తూ ఉంది, స్వస్థపరుస్తూ ఉంది అన్నట్లుగా ఈయన ఇదిగో మనమందరం కూడా ఈ రోజు ప్రియమైన వారులారా ఇంతమంది ఇక్కడ మనము గ్యాదర్ అయ్యాము అంటే, ఇక్కడికి వచ్చాము అంటే ఆ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఫలభరితం కావాలి. దానికి గాను మనం ఎప్పుడు కూడా ఆ దైవ కార్యములకు గాను ఓకే దేవుని యొక్క వాక్యము పట్ల మన విశ్వాసము అంచెలంచెలుగా పెరగాలే కానీ అది కరిగిపోకూడదు. మరి ఎప్పుడైతే ఈ యొక్క యోనా ప్రవక్త దేవుని యొక్క వాక్యమును ఎలా ఆలకించాడు అంటే తెలుసా, ఆయన సమస్తమును విడిచిపెట్టి కూడా దేవుడే, అందుకనే నినివేకి వెళ్ళవయ్యా అంటే తారసుకి వెళ్ళినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టాడు. ఆయన్ని విడిచిపెట్టలా. ఎందుకని నినివే ప్రజలు అందరూ కూడా తలబిరుస్తూ ఉన్నారు, నేనైతే అక్కడికి నన్ను చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా ఏం చేశాడు, ఆయన నినివేకి వెళ్ళాయి అంటే తారసుకి పారిపోతూ ఉన్నాడు. కానీ దేవునికి సంకల్పము ఆయన జీవితం ద్వారా నెరవేరాలి అని దేవుడు ఏం చేశారు, అక్కడి నుంచి మరలా ఏం పట్టుకున్నాడు, చుట్టూ పట్టుకొని తీసుకొచ్చి నినివేకి పంపిస్తున్నాడు. నీ యొక్క బోధ ఇక్కడ చెయ్యాలి, కఠినులుగా ఉన్నటువంటి ఆ బిడ్డలను మరలా నీవు మార్చాలి, దేవునికి సందేశం అక్కడ ప్రచారం చేయబడాలి అని దైవ నిర్ణయము యోనా ప్రవక్త జీవితం ద్వారా నెరవేరుతూ ఉంది. ప్రియమైన వారులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, సహోదరులారా, మరి ఈ రోజు మనమందరం కూడా నీ యొక్క కుటుంబము రక్షింపబడాలంటే నీ విశ్వాసము అధికము చేయబడాలా, నీ విశ్వాసము అధికము చేయబడాల. సో కాబట్టి మనమందరం కూడా ఇక తక్కువ కాలంలో గట్టి నిర్ణయం తీసుకొని, ప్రభువా నాకు విశ్వాసం అనేది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుని పోలి కాకుండా ఇదిగో దృఢమైనటువంటి ఇదిగో క్రీస్తు అనే మీ మీద నాకు విశ్వాసాన్ని దృఢపరచమని ఆ దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఇక దీపాల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం.